క్షమించండి స్వామి, సమయానికి నా భర్త భోజనానికి రావడంతో మీకు భిక్ష వేయడం ఆలస్యమైంది. ఇది ముమ్మాటికి క్షమించరాని నేరం. ఒక సన్యాసిని ఎండలో ఇంతసేపు నిలబెట్టడం సబబు కాదు. నాకు పతిసేవ కన్నా ఏదీ ముఖ్యం కాదు. అయినా క్షమించమన్నాను కదా స్వామి. క్షమించడానికి నువ్వు చేసింది చిన్న తప్పు కాదు. తపోధనులకు కోపం తగదు. ఒక పతివ్రతకి పతిసేవా ధర్మాన్ని మించిన ధర్మం లేదు. కళ్ళెర చేస్తే మాడిపోవడానికి నేనేమి అడవిలో కొంగను కాను. మాత, మన్నించండి, నా తప్పు తెలుసుకున్నాను. ఎక్కడో అడవిలో జరిగిన విషయాన్ని కూడా గ్రహించారంటే మీరు మామూలు స్త్రీ కాదు. దయచేసి నాకు తత్వబోధ చేయండి. కోపాన్ని మించిన శత్రువు లేదు. నేనొక సాధారణ ఇల్లాలిని. నేను మీకు తత్వబోధ చేయజాలను. మిథులలో ధర్మవ్యాధుడను మహాపురుషులున్నారు. ఆయన వద్దకు వెళ్ళండి. ఆయనే మీకు తత్వాన్ని బోధిస్తారు. సెలవు తల్లి.